హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ క్రియేషన్. ఈరోజు నేను మాగాయ పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి. దీనికోసం ఫస్ట్ మనం పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి తుడిసి ఆరబెట్టుకొని ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలండి. మామిడికాయ మీద చెక్కు తీసిన తర్వాత మామిడికాయని ఈ విధంగా పల్చగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. మందంగా కట్ చేసుకుంటే మనం ముక్కలు ఎండబెట్టినప్పుడు తొందరగా ఎండవు. అందుకని ఈ విధంగా పల్చగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, దీనికి సరిపడా సాల్ట్ అండి. ఇప్పుడు 5 కాయలు తీసుకున్నాను కదా, వాటికి నాకు 1 గిద్ద ఉప్పు పట్టిందండి. సాల్ట్ అయితే, కల్లుప్పు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి, గిద్దన్నర అలా. ఈ ఉప్పు పసుపు వేసిన ముక్కల్ని మనం కలుపుకొని మూత పెట్టుకొని 3 రోజులు ఒక పక్కన ఉంచేయాలి. 3 రోజుల తర్వాత మనం ఈ ముక్కల్లో నుంచి ఊటని గట్టిగా పిండేసి ఓన్లీ ముక్కల వరకే ఒక ప్లేట్లో వేసుకొని ఎండలో పెట్టుకోవాలండి. మనం ఎన్ని కాయలు తరిగేసినా మామిడికాయ ముక్కలు మాత్రం ఊట చాలా తక్కువే వస్తుందండి. తక్కువ ఊటతో కూడా మనం మొత్తం ముక్కల్ని కలుపుకోవచ్చు. ఒక్క ముక్క కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఊట చాలా తక్కువే వచ్చింది, కానీ ముక్కలు మొత్తం కలుపుకోవచ్చు. వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఒక 3 రోజులు ఎండలో పెట్టుకున్నానండి. ఈ విధంగా చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఎండిపోయిన ముక్కలో కొంతమంది ఏం చేస్తారంటే ఊటలో సరిపడా ముక్కల్ని ఊటలో నానబెట్టి కలుపుకుంటారు. సగం ముక్కలు వేస్ట్ అవుతాయి ఆ విధంగా చేసుకుంటే. అలా కాకుండా మనం ఫస్ట్ ముక్కలు మొత్తాన్ని ఒక బేసిన్లో వేసుకొని ఊటని ఓ పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, చాలా కొంచెం ఊటే, కానీ ముక్కలన్నీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్లో నేనైతే ఒక 3/4 గిద్ద కారం వేసుకున్నానండి. అంటే రుచికి సరిపడా వేసుకోండి, మీకు కావాలంటే ఒక గిద్ద అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నులపాయలు దంచుకోవాలండి. ఈ మాగాయ పచ్చట్లో మనం చిన్నులపాయలు మెంతిపిండి కలిపి దంచి వేసుకుంటే మసాలా వాసన చాలా బాగుంటుందండి, మెంతిపిండి సపరేట్గా కాకుండా. ఈ విధంగా చిన్నులపాయలు దంచుకున్న తర్వాత అందులో వేయించిన మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మళ్ళీ బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ దంచుకున్న మసాలా మిశ్రమాన్ని మనం ఈ మాగాయ ముక్కల్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఓట వేయకుండా ఈ కారం మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఫస్ట్ మనం. అదే ఊటలో కారం వేసేస్తే ఎక్కువ ముక్కలు పట్టవండి. ఈ విధంగా ముక్కల్లో కారం వేసి కలిపి ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఊట మొత్తం ఇందులో పోసేసుకోవాలి. ఈ విధంగా ఊట పోసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలండి. ఆ విధంగా చేయటం వల్ల ముక్కలకి తడి తగిలి కొంచెం మెత్తబడి మొత్తానికి పడుతుంది ఆ తడి ఊటంతా. మన మాగాయ పచ్చడి మన ఆవకాయ పచ్చడిలాగా గ్రేవీ లాగా అట్లా ఉండదండి. ఇది మనకు గట్టిగానే ఉంటుంది ఈ పచ్చడి. చూసారు కదా, ముక్కలు మొత్తం కలిసినాయి ఆ ఊటలోనే. ఆ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనకి ఇలా కలుపుకొని మీరు ఒక 25-30 కాయలు పెట్టుకుంటే కనుక పోపు పెట్టకుండా ఈ విధంగా డైరెక్ట్గా జాడీలో పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవాలండి. నేను 5 కాయలే తీసుకున్నాను కాబట్టి దీని మొత్తానికి ఒకేసారి పోపు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పోపులో ఓన్లీ ఆవాలు ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి. పోపు చల్లారిన తర్వాత మనం ఈ మాగాయ ముక్కలో వేసుకోవాలి ఈ పోపుని. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవకాయ కంటే టేస్ట్గా ఉంటుందండి మాగాయ పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలపటం వల్ల మనకి ముక్కలు వేస్ట్ అవ్వవు. ఎప్పుడు చేసినా సగం ముక్కలు వేస్ట్ అయిపోతున్నాయి అనుకుంటారు కదా, అలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి, మనకి ముక్కలు వేస్ట్ అవ్వకుండా మొత్తం కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉండే మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.